హాయ్ ఫ్రెండ్స్, నేను మళ్ళీ పార్ట్ 2 చేసే ఉద్దేశం వస్తుంది అనుకోలేదు. అదే రీచ్ అవుద్ది కదా అనుకున్నాను. ఏమిటి అంటే నేను ఇప్పుడు జాబ్స్కి ఇంటర్వ్యూస్కి మన ఇంట్రడక్షన్ ఎలా చెప్పుకోవాలో యూట్యూబ్కి కూడా మన ఇంట్రడక్షన్ అలాగే చెప్పుకోవాలి. నా పేరు వచ్చేసి దీపిక. నేను ఉండేది రాజమండ్రిలో. ఐఎమ్ మ్యారీడ్. మా నేను ఏమిటి అంటే పెళ్ళికి ముందర జాబ్ చేశాను నేను, టీచింగ్. బట్ ఏంటంటే పెళ్ళయ్యాక సమ్ రీజన్స్, ప్రెగ్నెన్సీ, ఇంకా డెలివరీ అయ్యే పాపతో కల్లా సమ్ రీజన్స్ సరిపోయినాయి. అయితే ఏమిటంటే నేను 2023లోనే ఛానల్ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేస్తే నేను ఏంటంటే అప్పుడు టేక్ ఇట్ ఈజీగా తీసుకున్నాను. సర్లే, ఏదో మనం పాప మెమోరీస్ ఉంటాయని చెప్పేసి అలాంటి షార్ట్స్ అవి పెట్టుకోవడం అవి చేసాను అనమాట. బట్ ఇప్పుడు ఏమిటి అంటే నాకు ఇది కాదు లైఫ్, ఏదోటి ఇప్పుడు సాధించాలని చెప్పి రియలైజ్ అయ్యాను. ఇప్పుడు యూట్యూబ్లో అందరినీ చూస్తున్నాం కదా. ఇప్పుడు ఏంటంటే చాలామంది కూడా ఎర్నింగ్ చేసుకునే ప్లాట్ఫామ్ అది. ఇప్పుడు నాకేంటంటే రియలైజ్ అయ్యాను, ఇప్పుడు అది ఎంటర్టైన్మెంట్గా పెట్టుకునేది కాదు. ఇది ఏదో సాధించి ప్లాట్ఫామ్ ఇది యూట్యూబ్ అనేది. అందరికీ ఇప్పుడు చాలామంది చాలా అవకాశాల కోసం ఇండస్ట్రీకి వెళ్తారు. ఇప్పుడు ఏ ఇండస్ట్రీకి వెళ్ళకుండా మన చేతిలో ఒక మొబైల్ ఉండి మనం ఎర్నింగ్ చేసుకుని మనల్ని ఏంటంటే పీపుల్ ఐడెంటిఫై చేయడం అన్నీ ఏంటంటే యూట్యూబ్ అనేది కూడా నేను 2023లో స్టార్ట్ చేసినప్పుడు ఈజీయేలే, ఇదే ఉందిలే, ఇంచక్క వీడియోలు పెడుతున్నారు, మనీ సంపాదించుకున్నారని చెప్పేసి అనుకునేదాన్ని. కానీ యూట్యూబ్ అనేది కూడా చాలా కష్టం అని చెప్పేసి నాకు ఇప్పుడు అనిపిస్తుంది. ఎందుకంటే 1000 సబ్స్క్రైబర్, 4000 వాచ్ అవర్స్ రావాలంటే అంత ఈజీగా రారు ఫ్రెండ్స్. చాలా కష్టపడాలి. దానికి ఎడిటింగ్ చెయ్యాలి, దానికి ఏంటంటే వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలి, పాపను మేనేజ్ చేసుకోవాలి, మళ్ళీ థంబ్నెయిల్ క్రియేట్ చేసుకోవాలి. ఇవన్నీ అంత ఈజీ ప్రాసెస్ కాదు ఫ్రెండ్స్. అందుకని చెప్పేసి నేను ఎంఎస్సీ చేశాను ఫ్రెండ్స్. చేస్తే ఏమిటంటే నాకు కుదరడం లేదు. సమ్ రీజన్స్ ఏమిటంటే కొంచెం జాబ్ పర్పస్ మీద వెళ్దాం అంటే నాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవి కొంచెం క్లియర్ చేసుకుని, అందులోనూ మా పాప కూడా చిన్నదే కాబట్టి స్కూల్కి డ్రాప్ చేసుకోవడం అవన్నీ ఉంటాయి. దానికి ఇది మేనేజ్ కావడం లేదు. అందుకని చెప్పేసి నేను యూట్యూబ్ అనేది చూస్ చేసుకోవడానికి ఇప్పుడు రియలైజ్ అయ్యి చూస్ చేసుకుని దీన్ని సీరియస్గా తీసుకుని మనం ఏమిటి అంటే ఏదో ఒకటి యూట్యూబ్లో మనం సక్సెస్ అవ్వాలి, మనం ఏంటో ప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి నేను ఇప్పుడు బాగా ఫిక్స్ అయ్యాను ఫ్రెండ్స్. నాకు ఇప్పుడు ఏంటంటే యూట్యూబ్ అనేది చాలా ప్యాషన్ అయింది. ఇప్పుడు ఏమిటంటే సెలబ్రిటీస్ని ఎవరో మనం ఇంకా ఎక్కువ పాపులర్ చేయట్లే, మనమే పాపులర్ చేస్తున్నాం. అదేదో ఇప్పుడు వాళ్ళని చూడొద్దనట్లేదు. ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్. దయచేసి చెప్పేది అదే నేను. ఏమిటి అంటే కొత్తగా వచ్చిన వాళ్ళని కొంచెం ఆపర్చునిటీస్ ఇవ్వండి. కొంచెం యూట్యూబ్ కూడా ఆ వీడియోస్ పంపిదట్టు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కూడా ఏమిటంటే అవి పీపుల్లోకి, పబ్లిక్లోకి వెళ్ళేటట్టు కూడా చూడండి. కొంచెం ఏమిటి అంటే చాలా సిన్సియర్గా దీంట్లో చేసి హౌస్ వైఫ్స్ ఏంటి, నా లైఫ్ ఏంటి, నేను ఏం చేద్దామన్న డిస్కషన్ అయ్యి హౌస్ వైఫ్స్, ఓల్డ్ పీపుల్స్, కిడ్స్ చాలామంది కూడా యూట్యూబ్ మీద చాలా హోప్స్ పెట్టుకుని చాలా కష్టపడుతున్నారు ఫ్రెండ్స్. దానికి ఏమిటి అంటే కొంచెం రికగ్నైజ్ చేస్తే దాని కష్టానికి ఫలితం అనేది ఉంటుంది. బట్ ఏమిటి అంటే మీరు దాన్ని రికగ్నైజ్ చేయకుండా యూట్యూబ్ కూడా పాపులారిటీ ఉన్న వాళ్ళని ఎక్కువ పీపుల్స్లోకి ఎక్కువ వీడియోస్ పాస్ చేస్తుంది. కానీ ఇలా కొత్తగా వచ్చిన వాళ్ళని పాస్ చేస్తే వాళ్ళు గమ్మున క్లిక్ అయ్యి వాళ్ళ సబ్స్క్రైబర్స్ పెరిగి వాళ్ళకి ఏంటంటే సబ్స్క్రైబ్ మానిటైజేషన్ అయ్యి వాళ్ళకి ఒక ఎర్నింగ్ ప్లాట్ఫామ్ అనేది దొరుకుద్ది అనమాట, ఒక వాచ్ అవర్స్ పెరిగి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఎందుకంటే నేను చాలా ఎమోషనల్గానే చెప్తాను ఫ్రెండ్స్. ఇది చాలా
బాధతోటే నేను ఈ వీడియో చేస్తాను. మళ్ళీ పార్ట్ 2 చేస్తానని అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అది వ్యూస్‌లోకి ఎళ్తది కదా! కొంచెం జనాలు ఏంటంటే ఐడెంటిఫై చేసి ఇప్పటికైనా అదే రియలైజ్ అవుతారని చెప్పేసి నేను వీడియో చేశాను నిన్న. వీడియో చేస్తే అంత ఎవరు కూడా అంత రీచ్ అనేది ఎళ్ళలేదు ఆ వీడియో. అందుకని ఈ వీడియో చేయాల్సొచ్చింది. అందుకని చెప్పేసి దయచేసి కొత్త యూట్యూబర్స్‌కి అవకాశాలు ఇవ్వండి ఫ్రెండ్స్. కొంచెం యూట్యూబ్ కూడా పబ్లిక్‌లోకి ఎంత ఫాస్ట్‌గా వ్యూస్ వెళ్ళేటట్టు పాస్ చేయండి. ఎందుకంటే చాలా కష్టపడి చేస్తున్నాం ఫ్రెండ్స్. నైట్ నిద్ర ఉండదు. మళ్ళీ మార్నింగ్ లెగాలి, పిల్లల్ని స్కూల్‌కి పంపుకోవాలి. అందుకని చెప్పేసి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఎనీ యూట్యూబ్ ఛానల్స్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఛానల్ని హైప్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ సర్కిల్లో కూడా మీరు యూట్యూబ్ అనేది మీరు షేర్ చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, బాయ్.